చంద్రబాబు నాయుడు గారి రాజకీయాన్ని తెలిసిన వాళ్ళు, ఎప్పటినుంచో గమనించుకుంటూ వచ్చేవాళ్ళు, అండ్ ఒక ప్రభుత్వ పరంగా కూడా తన వే ఆఫ్ స్టైల్ తెలిసిన వాళ్ళు చెప్పేది ఒకటే మాట. చంద్రబాబు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే కంటే ముందు దానికి సంబంధించి వాళ్ళ మీడియా ద్వారా లీకులు ఇస్తారు. పాజిటివ్ కనుక వైబ్స్ వస్తే, పాజిటివ్ అభిప్రాయాలు వస్తే దాన్ని అమలు చేస్తూ పోతూ ఉంటారు. నెగటివ్ అనిపిస్తే అది జస్ట్ మీడియా సర్క్యులేషన్స్, మాకేం సంబంధం లేదు, మీడియా స్పెక్యులేషన్స్ మాత్రమే, మాకేం సంబంధం లేదు అంటారు. అండ్ అదే సమయంలోనే ఎవరి మీద అయినా కనుక రాజకీయ అంటే వాళ్ళ పార్టీలో అయినా, పక్కన వాళ్ళకంతా పక్కన పెట్టండి, వాళ్ళ పార్టీలో అయినా ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలి అన్నా, ఎవరినైనా దారికి తెచ్చుకోవాలి అన్నా, లేదు ఎవరినైనా ఒక బాధ్యతల నుంచి తప్పించాలి అన్నా, వాళ్ళ మీద వాళ్ళ మీడియా ద్వారా వ్యతిరేక కథనాలు ప్రసారం చేయిస్తారు. సో ముందే వాళ్ళను ఫిక్స్ చేసి పెడతారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి ముందే వాళ్ళ మీడియా ద్వారా గ్రౌండ్ సిద్ధం చేసి పెడతారు అని చాలామంది చాలా సందర్భాల్లో చెప్పిన మాటే. కోర్స్ అది నిజమని కొన్ని సంఘటనలు, కొన్ని పరిణామాలు చూసినా మనకు కూడా అర్థమవుతుంది. తాజాగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కొందరి మంత్రుల పనితీరు మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు అని, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు అని, వాళ్ళ మీద సీరియస్ అయ్యారు అని, పద్ధతి మార్చుకోవాలి అని చెప్పి హెచ్చరించారు అని, పదే పదే మీకు చెప్పలేమన్నారు అని, కొత్త కొన్ని ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీస్ మీద కనీసం కూడా స్టడీ చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు కొందరు మంత్రులు అని, కొందరు మంత్రుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ఇన్ని మాటలు వాళ్ళ మీడియాలోనే ప్రత్యక్షమయ్యాయి, వాళ్ళ పత్రికల్లోనే ప్రత్యక్షమయ్యాయి. అంటే త్వరలో 1 month కావచ్చు, 10 days కావచ్చు, 3 months కావచ్చు, మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. కాబట్టి ఆ మంత్రివర్గ విస్తరణలో కొందరిని తొలగించాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరినైతే తొలగించాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఇప్పటి నుంచే వ్యతిరేక కథనాలు రాసుకుంటూ వాళ్ళ పనితీరు బాగాలేదు అని చెప్పడం ద్వారా వాళ్ళను తొలగించడానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారా అనే అనుమానం ఆ మంత్రులకు కూడా కలుగుతూ ఉంటుంది. కోర్స్ చంద్రబాబు సార్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ని గమనించిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. తాను ఏదైనా నిర్ణయం తీసుకునే కంటే ముందు వాళ్ళ పత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రత్యక్షం అవుతుంది అని. డెఫినెట్లీ నో డౌట్ కొందరి మీద చర్యలు తీసుకోవడంలో భాగంగానే, ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేయడంలో భాగంగానే కొందరి మంత్రుల మీద వ్యతిరేక కథనాలు వస్తూ ఉన్నాయి అనే కోణంలో మనం చూడాల్సి ఉంటుందేమో. అలాగైతే ప్రధానంగా వీళ్ళ కథనాల ప్రకారం 3 మంత్రులు కనిపిస్తూ ఉన్నారు. మరి ఆ 3 తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటారా లేదా ఏమో, మరి మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు అప్పుడు క్లారిటీ వస్తుందేమో. బట్ కొందరి మంత్రుల మీద వ్యతిరేక కథనాలు రాయడం ద్వారా ఏదో అసలు వీళ్ళ మీడియాలోనే అటువంటి కథనాలు రావడం, డెఫినెట్లీ దీని వెనక లేదు ఒక డీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. డీల్ ఇన్ ద సెన్స్ వాళ్ళని తొలగించడమా, లేకుంటే మరో రకమైన డీలా తెలియదు కానీ, బట్ ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. లేకుంటే వాళ్ళ మీడియాలో కథనాలు రావు కదా.